కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆహా కన్నె చిలక కోరి వచ్చా నీకే మనసు ఇచ్చా అందుకే కోరి వచ్చా మధ్యాహ్నానికి ఏమో వండుతున్నారబ్బా? బెండకాయ మావా ముదిరిపోక ముందే కూర వండేయాల. ఫ్రై ఏం లేదా? మంచిది కాదు ఇదే, అట్ట మాట్లాడకూడదు మగోన్నే. కర్రడా ఒరే కర్రడా తిందు రారా. ఒరే కర్రడా ఏం ఆండ నిలబడిపోయావు రా. వస్తా ఉండా. నువ్వు రారా, దీని సంగతి ఏంటో తేల్చేయాలా? మే రోహిణి, ముందు మా కొట్టించు. వడ్డిస్తాను పెద్ద మామ. రే కర్రడా ఎన్నాళ్ళంటే పనుడుగా కింద కూర్చొని తింటావా? బెర్రీ నువ్వు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేది ఎదగాల. మెల్లిమెల్లిగా లైన్లోకి వస్తా ఉండదే. అడుగు. మే రోహిణి, ఏంది అన్యాయం? మా కొట్టించకుండా వాడు కొట్టిస్తా ఉండవు. కాపాడకు పెద్ద మామ, మీకు రేవతి వడ్డిస్తుంది. రేవతే వడ్డించా. ఒరే కర్రడా గుడ్డిదరా. ఎవరొకరుడు ఏడుస్తా ఉండవా? కారం ఎక్కువైందా? కాదు మాము కారం. మీ చమత్కారాలు చాలు, మాకు కూడా పెట్టండి గుడ్డ. వస్తా ఉండా మావా, ఎందుకు తొందర? ఇప్పుడు నేను పెద్ద మావా సినిమా మధ్యలో కూర్చుంటా. చిన్నప్పుడు మనం అట్ట కూర్చొని తెల్లదా ఏంది? నువ్వు లై మావా. రేవతి అమ్మమ్మ మీరు కూడా కూర్చోండా. రేవతి కూర్చో. రోహిణి, నువ్వు మీ మామలిద్దరిని సినసూపు చూస్తా ఉండవు, అది నాకేం నచ్చలా. అదేంటత్తయ్య గారండి, రోహిణి పద్ధతిగా ఇద్దరి మధ్య కూర్చుని కబుర్లు చెప్తూ తినాలని కదా కూర్చుంది. రేవతికి అర్థమైంది, నీకు అర్థం కాలేదు. ఏ వద్దులేమే, నా కొడుకులకు నేనే వడ్డించుకుంటాను. అత్తో, కోడల్ని నన్ను కూడా పట్టించుకో. అమ్మమ్మ ఏందిదే? గుడ్డు. గుడ్డు కాదు అరగుడ్డు. నాకేమో అరగుడ్డు, నీ కొడుకులకేమో అరడజన్ గుడ్లా. నువ్వు బాగా లావెక్కిపోతున్నావమ్మే, డైటింగ్ చెయ్యి. పెండ్లి కావాల్సిన ఆడపిల్ల ఎట్లా ఉండాలా? బొద్దుగా. నీ కొడుకులు ఉండాలి చూడు, ఒకడు మొద్దుగా ఒకడు ఎద్దుగా. అమ్మే దిష్టి పెట్టుకో. పెద్దమ్మో మంచినీళ్ళు. ఏంది అట్ట చూస్తా ఉండరా? ఏంది? గుడ్డు మావా గుడ్డ. ఇప్పుడు ఏం గెలి చేసినామే, నువ్వు కూడా తినలేవా? ఇప్పుడు మీరు కూడా తెల్లారా? దీని టార్చర్ కి తలుంచి పొరపాటున పెళ్లి చేసుకున్నామంటే అమెరికా కాదు కదా, అన్నం కూడా పెట్టకుండా ఆకలితోనే చంపేస్తదే. ఏదో ఒక ఐడియా చేసి దీని పీడ విరగ తీసుకోవాలా.
ఏం చేసేదే? ఇదే కరెక్టా? వెంటనే ప్లాన్ అమలు చేద్దారే. ఏంటి తలుపు తట్టారు? ఎందుకో నా మీద కోపంగా ఉండవా? ఏందని అడిగితే మొహం మీదనే తలుపేస్తాండవా? మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని. చూడబ్బా, నువ్వేదో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడవ్వా. నేను నీతో మాట్లాడాలని చాలా ట్రై చేస్తా ఉంటాను. నువ్వేమో మాట్లాడకుండా తిట్టేసి కొట్టేసి పోతా ఉండవు. నీకు ఓ నిజం చెప్పాలా? నాకంతా తెలుసు. ఏం తెలుసా? మీరు ఊసిరివెళ్ళి అని తెలుసు. మీరు నిమిషానికి ఒక రకంగా రంగు మారుస్తారని తెలుసు. ఏంద అంత మాట అనేసినావా? నాకు రంగులు మార్చేది తెలుసునా? నా మొహం నీ కాసైన పదారణాల పాలు తాగే పసిపిల్ల అన్నే. నన్ను పట్టుకొని ఇంత మాట అనేసినావా? చాలు చాలు, ఇప్పటికే చాలా నాటకాలు చూసాం. అది కాదబ్బా. ఏంది మామ ఈడ మీటింగా? మాట్లాడదామని. ఎవరితో? నీతోనే. నాతో మాట్లాడేదానికి ఎత్తుక్కుంటూ వచ్చినావా? ఆశ్చర్యంగా ఉండదే. నిజమో, నేను నీకోసమో వచ్చినాను. నాతో మాట్లాడేదానికి వచ్చి రేవతితో ఏంది మీటింగ్? నీ గురించి అడుగుతా ఉన్నాను. ఏమి నా అడ్రస్ మర్చిపోయి ఎంక్వైరీ చేస్తా ఉండవా? కాదుమే, తలుపు తడితే ఏం వచ్చింది అడుగుతా ఉన్నాను. అట్నా? అయితే ఏంది సంగతే? ఈడ కాదు, నా రూమ్ పోయి మాట్లాడుకుందారే. పద మాట్లాడుకుందారే. ఊసరి వెళ్ళి కాదు, చిత్తులు మారి నక్క. చెప్పు మామా, ఏంది కథ? కూసో కూసోని మాట్లాడుకుందామా? నీ ఎవ్వరం చూస్తా ఉంటే డౌట్ గానే ఉండదే. డౌట్ ఎందుకో? నేను ఒక నిర్ణయానికి వచ్చేసినాను. ఏం నిర్ణయమా? నువ్వేమో నన్ను చేసుకోవాలని ఎంట పడతాండవు. నేను పరిగెడతా ఉంటాను, దూరం తగ్గడంలే. నువ్వు వెనకాల తరుముతూనే ఉండవు. అందుకే దేవుడు ఎట్ట చేస్తే అట్ట అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినాను. నేను చెప్పే మాటకు కట్టుబడి ఉంటాననే దేవుడి మీద ప్రమాణం చెయ్య. ముందు సంగతి ఎందో చెప్పు మావా. ఏమీ లేదు మే. ఈ రూపాయి బిల్ల తీసుకుని బొమ్మ బొరుసు వేస్తాను. నాది బొమ్మ, నీది బొరుసు. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు గెలిచినట్టు. బొరుసు పడిందనుకో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బొమ్మ పడిందనుకో నువ్వు నన్ను వదిలేయాల. మావో, బొమ్మ బొరుసు వేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటుంటావా? నేనేం ఎస్కేప్ అయిపోవడం లేదు మే. న్యాయంగా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటా ఉండా. 10 తూర్లు బొమ్మ బొరుసు ఏద్దాలి. 10 తూర్లు వేస్తే 6 తూర్లు బొమ్మే వచ్చిందనుకో నేను గెలిచినట్టు. బొరుసు వచ్చిందనుకో నువ్వు గెలిచినట్టు. ఈ పందానికి కట్టుబడి ఉంటాననే ఆ దేవుడి మీద ఓట్టయ్యా. 6 తూర్లేంది 10 తూర్లు బొరుసే పడుతుంది. ఒకవేళ బొమ్మ పడిందనుకో నేను నిన్ను వదిలేస్తా. దేవుడి మీద ఒట్టు ఎయ్. సరే.
మొక్కిన సాలే మామా ఏయ్య బొమ్మ ఇప్పుడు రెండో తూరే బొమ్మ మూడో తూరే మూడో తూరి కూడా బొమ్మే నాలుగో తూరే ఇప్పుడు ఐదో తూరే మళ్ళీ బొమ్మే ఆరో తూరే ఆరుదూరు కూడా బొమ్మే నేనే గెలిచినాను నేనే గెలిచిన నేనే గెలిచిన నేనే గెలిచిన నేనే గెలిచిన నేనే గెలిచిన 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 నేను గెలిచిన నేను గెలిచిన 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 ఇంకా 4 తూర్లు కూడా వేస్తాను చూస్తావా చూడా ఇప్పుడు 7వ తూరే బొమ్మ ఇప్పుడు 8వ తూరే బొమ్మ ఇప్పుడు 9వ తూరే బొమ్మ ఇప్పుడు 10వ తూరి అయ్యి 10వ తూరి కూడా బొమ్మ 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 నేను తప్పించేసుకున్నాను నువ్వు నన్ను టార్చర్ పెట్టకూడదు ఆ దేవుడి మీద ఓటేసినావో నేను దేవుడి మీద ఓటేస్తే మాట తప్పురని ఓడించేసినావు అవును మే నువ్వు ఓడిపోయినావా ఇక నువ్వు నన్ను ఏమి చేయలేవా నేను గెలిచాను గెలిచాను తప్పించుకున్నాను తెలుసుకున్నాను గెలిచిన గెలిచిన తప్పించుకున్నాను తప్పించుకున్నాను ఆహా కృష్ణానగర్ పోమే సినిమాలో ఏసేలేసే వాళ్ళు అక్కడే ఉంటారా కాదు మామ ఒకే ఒక్క తూరి నా చేత్తో బొమ్మ పొరిసి వేసి చూస్తా ఈ తూరి కూడా బొమ్మే పడిందనుకో ఇంక నా జీవితంలో నా మొక్కుని చూపించను వెంకటేశ్వర స్వామి నా ప్రేమని నా బ్రతుకుని నువ్వే కాపాడాలా మా మామ నాకే దక్కేటట్టుగా చెయ్యాలా చాలింకా అయ్యే ఊపించాలో అయ్యే
ఎందుకు మే టెన్షనా 10 తూర్లు బొమ్మ పొడింది 11 తూరు కూడా బొమ్మే పడతాదే తీయే అయ్యా అయ్యా బొమ్మ బొమ్మ చూసావే ఎట్టా మావా ఇది ఏడు మొహం పెట్టుకునేది కాదుమే ఇక నీ మొహం నాకు చూపించనే చూపించకూడదు పోతా ఉండు జింక్ చక్క ఏంది ఏంది మామ ఇదే రూపాయి బిళ్ళలు అతికించేసి 2 వైపులా బొమ్మ చూపిస్తూ మోసం చేస్తావా ఇప్పుడు నేను చూపిస్తా మామ బొమ్మ తప్పదు మామ బెత్తం లేదు మే కావాలంటే 2 చెంప దెబ్బలేసి వదిలేయే బెత్తం లేకపోతే ఏం మావా బెల్ట్ ఉండదు కదా వద్దు మే కొట్టొద్దు మే వద్దు కొట్టొద్దు కొట్టొద్దు మే అబ్బా వద్దు మే కొట్టొద్దు మే కొట్టొద్దు మే కొట్టొద్దు అమ్మ అమ్మ కొట్టొద్దు మే వద్దు మే అమ్మా బొమ్మ చూపిస్తావా బొమ్మ బొమ్మ చూపిస్తావా బొమ్మ చచ్చిపోయాడు అబ్బా ఓయబ్బా అబ్బా 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 అమ్మా పెద్ద తాండవ పాపరాయుడు ఎర్రకల్లు వేసుకుని అటు ఇటు తిరుగుతున్నాడు చూడా తెల్లారు బాగా తాగేసిన దానివల్ల కళ్ళు ఎర్రబడి ఉంటుంది ఏదో కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు దుర్మార్గుడు నా దేవత మనసును పాడు చేసేసినాడు ఏవరా కర్రే కొనుక్తాండవా ఏమే పనుడైనంత మాత్రం గొనకూడదా వాడు మనిషే వాడికి ఆశ ఉంటదే మనసు ఉంటదే గొనుగుతాడు ఆశపడతాడు ప్రేమిస్తాడు పెళ్లి చేసుకుంటాడు ఏ చేసుకోకూడదా చేసుకోరా ఎవరొద్దన్నారా కొంతమంది చెడగొట్టనుకున్నారు కదా ఎవర్రా చెడగొట్టినారా ఏమరా అట్ట చూస్తుండవా ఏ చూడకూడదా ఎటకరా లేకపోయిపోయినారా నీకు పిల్లి రూమ్ లో పెట్టుకొడితే ఏమవుతాది శవం అవుతాది కాదు పులి అవుతాది ఎట్టైనా జంతువే కదరా పోయి అందరినీటికి రమ్మనా అందరినా అవునా ఎందుకో ఎందుకని చెత్తగాని పిలవరా నువ్వు పిలిచేటప్పుడు వాళ్ళు అడుగుతారు మ్యాటర్ సీరియస్ అని చెప్పా అంటే కోట అని చెప్పరా మళ్ళీ కోటిసీనా నీకు ఇదే పని అయిపోయింది ఈ కొంపలో ఎవరెవరు ఏ మూలలో ఉన్నారో ఎదగటానికి 6 రోజు పడుతుంది